ప్రజలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. సకల సుగుణాలు, ధర్మం, న్యాయం మూర్తీభవించితే అది సాక్షాత్ రాముని రూపమే అవుతుందని అన్నారు. సకల ప్రాణకోటికి హితవు కలిగించే సాధుమూర్తి శ్రీరాముడని, తిరుగులేని పరాక్రమశీలి అని శ్రీమద్ వాల్మీకి రామాయణం చెప్తోందని పవన్ కళ్యాణ్ అన్నారు. సత్యం, ధర్మం, న్యాయం అనే వాటిని ఒక పాలకుడు ఎంత నిబద్ధతతో పాటించాలో శ్రీరామచంద్రుని నుంచి పాలకులు గ్రహించాలన్నారు. దశరథ తనయుడు ధర్మానికి ప్రతీక కాబట్టే త్రేతాయుగం నుంచి నేటి కలియుగంలోనూ రామనామం వాడవాడలా మారుమ్రోగుతోందని పవన్ తెలిపారు. శ్రీరామనవమి సందర్భంగా హైందవ ధర్మాన్ని విశ్వసించే ప్రతి ఒక్కరికి పవన్ కళ్యాణ్ భక్తిపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఏ గొప్ప గుణం గురించి చెప్పాలన్నా శ్రీరాముడినే ప్రతిరూపంగా మన భారతీయ సమాజం చూపిస్తుందన్నారు. అటువంటి శ్రీరాముడి విగ్రహానికి గత పాలకుల హయాంలో శిరచ్ఛేదం చేశారని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ఆ దుష్ట పాలనకు ప్రజలు ఎంతో ధర్మబద్ధంగా చరమగీతం పాడారన్నారు. శ్రీరాముడి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలపై ఎల్లవేళలా ఉండాలని ప్రార్థిస్తున్నానని అన్నారు. వాల్మీకి మహర్షి చెప్పిన రామరాజ్య పాలన ఆవిష్కృతం చేసే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందని ఈ పర్వదినం సందర్భంగా చెప్పడం ఒక బాధ్యతగా భావిస్తున్నానని పవన్ కళ్యాణ్ తెలిపారు.